హరే కృష్ణ. మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం. మన జీవితంలో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎందుకు పుట్టాము? మన జీవిత లక్ష్యం ఏమిటి? కేవలం తినడం, డబ్బు సంపాదించడం, కుటుంబం కోసం కష్టపడడం మాత్రమేనా? నిజమైన సంతోషం మరియు శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం భగవద్గీతలో ఉన్నది. ఈరోజు మనం భగవద్గీతలోని అలాంటి ముఖ్యమైన శ్లోకం గురించి తెలుసుకుందాము. ఈ శ్లోకం మన జీవిత లక్ష్యాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. భగవద్గీత 7వ అధ్యాయం 3వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుష్యులలో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఈ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. ఈ శ్లోకం యొక్క భావంలో మొదటి భాగం మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే అంటే మనుష్యానాం అంటే మనుషులలో, సహస్రేషు అంటే వేల మందిలో, కశ్చిత్ అంటే ఎవరో ఒకరు మాత్రమే, యతతి అంటే ప్రయత్నిస్తారు, సిద్ధయే అంటే పరిపూర్ణత కోసం, ఆత్మజ్ఞానం కోసం. వేల మంది మనుషులలో ఒకడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితానికి నిజమైన ఆసక్తి కలిగి ఉంటాడు. సాధారణంగా మనం ఏం కోరుకుంటాము? ధనం, కీర్తి, అధికారం, అందం, మంచి ఉద్యోగం, ఇవే కదా. ఈ భౌతిక ప్రపంచంలో వీటిని సాధించడానికి అందరూ పగలు రాత్రి నిరంతరం పోరాడుతూనే పని చేస్తూనే ఉంటారు. కానీ మన ఆచార్యులు చెప్పిన విధంగా మనం ఎంత సంపాదించినా, ఎన్ని పదవులు సాధించినా మరణం వచ్చినప్పుడు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి. మరి అలాంటప్పుడు నిజమైన సంపద అంటే ఏమిటి? నిజమైన సిద్ధి అంటే ఏమిటి? మనం ఈ శరీరం కాదు, ఆత్మలం అనే జ్ఞానం పొందడం, మళ్ళీ మళ్ళీ జన్మ మృత్యువుల చక్రం నుండి బయటపడడమే నిజమైన సిద్ధి. ఈ జ్ఞానం కోసం ప్రయత్నించేవారు వేల మందిలో ఒకరు మాత్రమే ఉంటారు అని భగవంతుడు ఈ శ్లోకంలో చెబుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు చాలామంది ఈ విషయం పట్టించుకోరు. కేవలం ఈ భౌతిక సుఖాలు మాత్రమే కావాలి. ఉదాహరణకు మనం ఒక బడిలో చదువుకునే పిల్లవాడిని తీసుకుందాము. అందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలని, మంచి ర్యాంకు సాధించాలని కోరుకుంటారు. కానీ అందరికీ టాప్ ర్యాంక్ రాదు కదా. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మొదటి ర్యాంకు సాధించేది ఒకరు లేదా ఇద్దరు మాత్రమే. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మోక్షాన్ని పొందాలని కోరుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మరి దీని అర్థం ఏమిటి? మనమందరం అలా అశ్రద్ధగా ఉండాలా అంటే కాదు, మనం ప్రయత్నించాలి. భగవద్గీత మనకు మార్గం చూపిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క 2వ భాగాన్ని చూద్దాము. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అంటే యతతాం అంటే ప్రయత్నించే వారిలో, అపి అంటే కూడా, సిద్ధానాం అంటే ఆత్మజ్ఞానం పొందిన వారిలో, కశ్చిత్ అంటే ఎవరో ఒకరు మాత్రమే, మాం అంటే నన్ను అంటే శ్రీకృష్ణ భగవానుణ్ణి, వేత్తి అంటే తెలుసుకుంటారు, తత్వతః అంటే యథార్థంగా మరియు సంపూర్ణంగా. సిద్ధి కోసం ప్రయత్నించే వారిలో కూడా అంటే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే వారిలో కూడా ఎవరో ఒకరు మాత్రమే శ్రీకృష్ణుణ్ణి యథార్థంగా సంపూర్ణంగా తెలుసుకోగలుగుతున్నారు. కేవలం శ్రీకృష్ణుణ్ణి ఒక చరిత్ర పురుషుడుగా, ఒక యోగీశ్వరుడుగా లేక ఒక గొప్ప మహానుభావుడిగా తెలుసుకోవడం కాదు. భగవద్గీత ద్వారా ఆయన సర్వోన్నత పురుషోత్తముడని, భగవంతుడని సంపూర్ణంగా తెలుసుకోవడం, ఆయన నామము, రూపము, గుణాలు, లీలలు, ఆయన శక్తి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం లేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది ప్రజలు కృష్ణుణ్ణి భగవంతునిగా స్వీకరిస్తారు, గొప్పవారని నమ్ముతారు. మరి ఎలా గొప్పవారో తెలియదు. అలాగే ఆయనకున్న శక్తులు, ఆయన లీలలు, ఆయనకు ఉన్న సర్వ నియంత్రణను వారు పూర్తిగా అర్థం చేసుకోలేరు. దీనినే తత్వతః అని అంటారు. తత్వతః అంటే వాస్తవికత అని అర్థం. అంటే
శ్రీకృష్ణుని వాస్తవిక స్థితిని, అంటే ఆయన ఎవరు, ఆయన ఏమి చేస్తారు, ఆయనకు మనతో ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడం. ఈ జ్ఞానం కేవలం తర్కం ద్వారానో, కేవలం శాస్త్రాలు చదవడం ద్వారా లభించడు. ఇది భగవంతుని కృప ద్వారా మాత్రమే లభిస్తుంది. భగవంతుని కృప పొందాలంటే మనం ఏం చెయ్యాలి? అదే భక్తి యోగం. శ్రీల ప్రభుపాదుల గారు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. మనం భగవంతుడికి సేవ చేయాలి, ఆయన నామాన్ని జపించాలి, ఆయన గుణాలను కీర్తించాలి. ఈ ప్రక్రియ ద్వారానే మన హృదయం శుభ్రపడుతుంది, మన హృదయం భక్తితో నిండుతుంది. అప్పుడే భగవంతుని యొక్క పూర్తి జ్ఞానం అర్థమవుతుంది. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత కష్టపడినా సుఖం అనేది తాత్కాలికమే. శాశ్వతమైన ఆనందం, నిజమైన శాంతి కేవలం శ్రీకృష్ణుని పాదాల దగ్గర మాత్రమే లభిస్తుంది. అందుకే మనం కేవలం ధనం, కీర్తి, అధికారం కోసం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జీవితం కోసం కూడా ప్రయత్నించాలి. అంటే మన భౌతిక బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మన పనులు చేసుకుంటూనే శ్రీకృష్ణుని యొక్క భక్తిలో నిమగ్నం కావాలి. అలా చేయడానికి ఒక సులభ మార్గం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ జపం మన మనస్సును, హృదయాన్ని శుభ్రం చేస్తుంది. భగవంతుని పట్ల మనకున్న ప్రేమను పెంచుతుంది. అప్పుడు మాత్రమే మనం యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అనే స్థితిని చేరుకోగలుగుతాము. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మనం మన గురువును, సాధువులను, భగవద్భక్తులను అనుసరించాలి. అలాగే శాస్త్రం సహాయం కూడా కావాలి. వారే మనకు సరైన మార్గదర్శకులు. వారి సహాయం లేకుండా ఈ మార్గంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏమిటంటే, వేల మందిలో ఒకడు మాత్రమే నిజమైన జీవిత లక్ష్యం గురించి ఆలోచిస్తాడు. అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే వారిలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే శ్రీకృష్ణుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ జ్ఞానం కేవలం భగవంతుని కృప ద్వారా, భక్తి యోగం ద్వారా లభిస్తుంది. మనం నిరంతరం భగవద్భక్తిలో నిమగ్నమై గురువుల మార్గదర్శకంలో ముందుకు వెళ్ళాలి. హరే కృష్ణ.